ఓ గాడిద పచ్చికలో పడుకొని హాయిగా నెమరు వేసుకుంటుంది. గడ్డి మేసుకుంటూ అటువైపు వచ్చిందో ముసలి ఎద్దు. దాని ఒంటి మీద వాతలు కనిపిస్తున్నాయి. విచారంగా ఉన్న ఎద్దుని చూసి, ఏం మిత్రమా, ఎందుకలా ఉన్నావ్? అడిగింది గాడిద. ఆ పలకరింపుకి కన్నీరు పెట్టుకుంటూ, ఏం చెప్పను నా బాధ. ఒంట్లో శక్తి లేదు. ఉదయం సాయంత్రం అని చూడకుండా చావ కొట్టుడు కొడుతున్నాడు నా యజమాని. గోడ పక్కనే కాడి లాగమంటూ లాగలేకపోతే ముళ్ళకర్రతో చావ బాదుతున్నాడు. ఇంకా 2 ఎకరాలు దున్నాల్సి ఉంది. ఎన్ని దెబ్బలు తినాలో ఏమో అంటూ మరింత బాధపడింది. అది విన్న గాడిద, నీ బాధలు తప్పే ఉపాయం ఒకటుంది, చెప్పనా అని అడిగింది. అంతకంటేనా, ఈ శిక్ష తప్పించావంటే నువ్వే నా దేవుడివి అంది ఎద్దు. ఇక గాడిద తన జీవితం గురించి, తన గతం గురించి చెప్పడం మొదలుపెట్టింది. నీ యజమాని కంటే పరమ కిరాతకుడు నా యజమాని. పొద్దున్న లేదు, రాత్రి లేదు, ఎప్పుడూ నా మీద బరువులు పెట్టి ఊరంతా తిప్పేవాడు. అయితే ఓసారి నేను కాలు జారి కింద పడ్డాను. అప్పుడు నాకు ఆకలి వేయలా, నేను అందుకని తినలా. కానీ నా యజమాని ఏమనుకున్నాడు, నాకేదో కడుపులో నొప్పిగా ఉంది, కడుపులో పెద్ద దెబ్బ తగిలింది అనుకొని నన్ను ఊరి చివర వదిలేశాడు. ఇదిగో నేనప్పుడే ఈ అడవిలోకి వచ్చాను. ఈ అడవిలో చూసావా ఎంత ఆనందంగా ఉన్నానో. ఎందుకంటే ఇక్కడ క్రూర జంతువులు కూడా లేవు కదా, కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పింది గాడిద. ఎందుకు ఆ గాడిద సలహా భలే నచ్చింది ఎద్దుకి. అందుకని పక్క రోజు నిద్ర లేవకుండా మత్తుగా అలా పడున్నట్లే ఉంది పశువుల కొట్టంలో. రైతొచ్చాడు, నాగలి కడదాం అనుకున్నాడు, ఎద్దుని లేపాడు, ఇది లేవలేదు. ఆయన ఎందుకో దీనికి సుస్థిగా ఉంది అనుకుని డాక్టర్ని పిలిపించాడు. ఆ డాక్టరు ఓ ఇంజెక్షను, ఓ గొట్టం బిళ్ళ నోట్లో వేసి పోయాడు. కాస్త హుషారుగానే ఉంది, కానీ ఎందుకో లేస్తే మళ్ళీ నాగలి కడతాడు అనుకొని ఆ ఎద్దు అలానే పడుకుని ఉంది. ఒక 3 రోజులు వైద్యం చేయించాడు రైతు, కానీ ఎద్దు లేవనే లేదు. నటించడంలో నటకిరీటి అనే అవార్డు కూడా ఇవ్వచ్చు ఈ ఎద్దుకి. ఇక 3 రోజులు చూసిన తర్వాత రైతు బాగా ఆలోచించి, ఇది చనిపోబోతున్నట్లుంది, అలాంటప్పుడు దీన్ని ఎవరికైనా కసాయికి అమ్మేద్దాం అనుకున్నాడు. అందుకని ఓ కసాయి వాడిని పిలిచాడు. వాడేం చేశాడు, ఎద్దుని బాగా చూసి, ఈ ఎద్దు మాంసం మనందరికీ సరిపోతుందిరా, తీసుకురండి కత్తి అని అన్నాడు. వెంటనే ఎద్దుకి బుద్ధొచ్చింది. ఏదో పని తప్పించుకుందాం అనుకుంటే ప్రాణమే పోయేలాగుందే అనుకుంది. వెంటనే దౌడు తీసింది, రైతు దగ్గరికి పరిగెట్టుకుంటూ పోయింది. ఇక రైతు ఈ ఎద్దు హుషారుగా ఉండడం చూసి సంతోషపడ్డాడు. ఆ నాగలి దున్నుతూ మనసులోనే అనుకుంది ఎద్దు, బహుశా గాడిద మాంసం ఎవరు తినరనుకుంటాను, అందుకే దాన్ని వాళ్ళ యజమాని వదిలేశాడు. కానీ ఈ ఊరి నిండా ఎద్దు మాంసం తింటారే, ఒకవేళ నా మీద కత్తిపడుంటే నేనిప్పుడు కత్తికొక్క అండగా అయిపోయి ఎవరి నోట్లో పడేదాన్నో ఏమో. అయినా ఎవరైనా సలహా ఇస్తే దాన్ని ముందు వెనుక ఆలోచించకుండా అలా అమలు చేసేయడమేనా? అది ఎంతవరకు వాస్తవమో, మనకెంతవరకు పనికొస్తుందో చూసుకొని కదా ఆచరించాలి. నేను తప్పు చేశాను, అయినా సరే ప్రాణాలతో బయటపడ్డానంటే ఎప్పటి పుణ్యమో ఉండుంటుంది. ఇక మీద నుంచి ఎవరైనా సలహా ఇస్తే నేను విని దాని గురించి ఆలోచించి అది మంచిదైతేనే చేస్తాను తప్ప ఇలా పిచ్చిగా ఆలోచించి ప్రాణం మీదకి తెచ్చుకోను అనుకుంది ఎద్దు.